వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు 4 రకాల సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చేసి చూపిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వీటిల్లో మీకు నచ్చినవి తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. 4 రకాలు చాలా బాగుంటాయి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీగా మెత్తటి వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా ఉంటాయి. చూసి ఒకసారి ట్రై చేయండి. ఈ వడలు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు మినప్పప్పు, ఈ మినప్పప్పును కూడా గుండు పప్పు తీసుకోండి. మనకి బద్దపప్పు అని దొరుకుతుంది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాంటి పప్పు కాకుండా గుండు పప్పు తీసుకుంటే వడలు చాలా బాగా వస్తాయండి. అలాగే మినప్పప్పును తీసుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీ మినప్పప్పు తీసుకోండి. ఈ మినప్పప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకోండి. మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడే బియ్యం అయినా వేసుకోవచ్చు, లేదా రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు. బియ్యం వేయడం వల్ల పైన బాగా క్రిస్పీగా, లోపల గుల్లగా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి వడలు. ఈ బియ్యం కూడా జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఎక్కువైపోయాయి అనుకోండి బియ్యము, వడలు గట్టిగా వస్తాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మినప్పప్పు బియ్యాన్ని కలిపి నేను ఒక 4-5 గంటల పాటు నానబెట్టానండి. మినప్పప్పు బాగా నానాలి. మినప్పప్పు ఎంత ఎక్కువసేపు నానితే వడలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఒకవేళ మీరు పొద్దున పూట వడలు వేయాలి అంటే నైట్ నానబెట్టుకోండి, సరిపోతుంది. ఇలా బాగా నానిన మినప్పప్పు బియ్యాన్ని మరొకసారి నీట్గా కడగండి. నీళ్లు పారబోసి ఒక 2 సార్లు కడిగితే సరిపోతుంది. ఇలా కడిగిన ఈ మినప్పప్పుని చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని నేను 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. నీళ్లు మొత్తం వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోండి. పెద్ద మిక్సీ జార్లో అయితే ఒకటేసారి వేసుకోవచ్చు, కానీ చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే మనకి బాగా మెదుగుతుంది. అందుకని ఒక 2 సార్లుగా చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువ పట్టవండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అంతవరకే, అంతకంటే ఎక్కువ పట్టవు. చూసుకొని గ్రైండ్ చేసుకోండి. పిండి మరీ లూజ్గా లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా చూసుకొని గ్రైండ్ చేసుకోండి. పిండి లూజ్గా ఉంటే గారెలు సరిగ్గా రావు. కావాలంటే తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకోవచ్చు, మరీ గట్టిగా ఉంది అంటే. అంతేగాని మిక్సీ జార్లోనే మరీ లూజ్గా చేయమాకండి. ఇప్పుడు చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా కాస్త పెద్ద బౌల్లోకి తీసుకోండి. మీరు గ్రైండర్లో అయినా చేసుకోవచ్చండి. మిక్సీ జార్లో చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తాయి వడలు. సేమ్ ఇదే విధంగా మిగిలిన మినపప్పు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్టు విస్కర్ తోటి బాగా కలపండి. ఒక 5 నిమిషాలన్నా బాగా కలపండి. ఇలా కలపడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి వడలు మీరు ఆయిల్లో వేసినప్పుడు లోపల వైపు గుల్లగా చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల గుల్లగా వస్తాయి. మీరు ఎంత బాగా కలుపుకుంటే వడలు అంత బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు విస్కర్తో కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా చేత్తో అయినా కలుపుకోండి. ఇప్పుడు పిండి బాగా కలిసిపోయిందండి. నేను ఒక 4-5 నిమిషాల దాకా ఈ విధంగా బీట్ చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఫ్లఫీగా ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. పిండి ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 లేదా 2 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు కొత్తిమీర కావాలంటే సన్నగా కొత్తిమీరని కట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేయడం లేదు. చూడండి పిండి ఎంత బాగా కలిసిందో, ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా కలుపుకోవాలి, అప్పుడే మీకు వడలు చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి ఇలా ఒక గిన్నెకి ఏదైనా క్లాత్ను కానీ లేదా కర్చీఫ్ను కానీ ఈ విధంగా కట్టుకోండి. చూడండి, నేను వెనక వైపు ముడి వేశాను. ఈ విధంగా టైట్గా వచ్చేటట్టు కట్టేసి చేతిని నీళ్ళల్లో తడుపుకొని ఇలా క్లాత్ను కూడా తడుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వడల షేప్లో చేసుకోండి. ఈ పిండి తీసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువ పిండి కాకుండా, అలా అని మరీ తక్కువ కాకుండా మీడియంగా తీసుకొని మీడియం సైజులో వడలు చేసుకుంటే బాగుంటుందండి. ఇలా మధ్యలోకి హోల్ పెట్టేసి ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మీకు వడలు బాగా కాలుతాయి, లోపల వైపు కూడా బాగా ఉడుకుతాయి. మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని వేయించుకోండి. ఒక సైడు లైట్గా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని 2 వైపులు మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వండి. ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. చూడండి, ఆయిల్లో పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. పిండి బాగా కలుపుకుంటే ఈ విధంగా వస్తాయి మీకు కూడా. ఈ కలర్ వచ్చిందాక వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా వడల్లాగా వేసుకోండి.
చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదే విధంగా నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి వడలు. అలాగే నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని వడలు వేయలేదండి, కొద్దిగా పిండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మరుసటి రోజు కావాలంటే మళ్ళీ వడలు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో నుంచి తీసి. అంతే అండి, ఈ ప్రాసెస్లో వడల్ని ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగా వస్తాయి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, మీకు లోపల వైపు చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి వడల టేస్ట్. వేడి వేడిగా తింటుంటే భలే ఉంటాయి, ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెండవ రెసిపీ పొడి ఉప్మా అండి. ఉప్మా నేను తినను అనే వాళ్ళకి ఒక్కసారి ఈ ఉప్మాని చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. చాలా మంది ఉప్మా పొడి పొడిగా ఉంటే ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉప్మాని ట్రై చేసి చూడండి. మరి ఇంకా లేట్ ఎందుకు, తయారీ విధానాన్ని చూపిస్తాను రండి. ఈ ఉప్మా చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని కరగనివ్వండి. ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ జీడిపప్పులు అవి వేయించుకోవడానికి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పులే 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు జీడిపప్పుల ప్లేస్లో పల్లీలనైనా తీసుకోవచ్చు, లేదు పల్లీలు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా తీసుకొని రెండింటిని కలిపైనా వేయించుకోవచ్చు. జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా జీడిపప్పులు తీసిన తర్వాత కొద్దిగా నెయ్యి మిగిలింది కదా, ఇదే నేతిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి. ఉప్మా రవ్వ మంచి క్వాలిటీ రవ్వ తీసుకోండి, ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి రవ్వ బాగా వేగింది, ఇలా లైట్గా కలర్ మారాలి, మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. అలా వచ్చిన దాకా వేయించుకొని రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ కాగిన తర్వాత 2 టీ స్పూన్ల దాకా పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటలాడిన దాకా వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ కలిపి నేను ఒక 2 టీ స్పూన్ల దాకా తీసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో 1 ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీకు ఉప్మాలో ఈ అల్లం ముక్కలు పంటి కింద తగులుతాయి, కొంతమంది తినరు కదా, అలాంటి వాళ్ళు అల్లాన్ని సన్నగా తురుమైనా వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. అల్లం ముక్కలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఒకవేళ మీకు అల్లం ఇష్టం లేకపోతే అల్లం వరకు స్కిప్ చేసేయండి, కానీ అల్లం వేసుకోవడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్మా. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి. ఈ పొడి ఉప్మాకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా వేగితే బాగుంటుంది, అందుకని అలా వచ్చేంత వరకు వేయించండి. అలాగే చాలామంది వెజిటేబుల్స్ వేసుకుంటూ ఉంటారు ఉప్మాలో, నేను అవేమీ వేయడం లేదండి. నేను ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో ఉప్మా అదే విధంగా చేసి చూపిస్తున్నాను. మీకు వెజిటేబుల్స్ వేసుకోవడం ఇష్టమైతే ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే వాటిని కూడా వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో 1½ కప్పు నీళ్లు పోసుకోండి. 1 కప్పు రవ్వకి 1½ కప్పు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి నీళ్ళని బాగా మరగనివ్వండి. నీళ్ళు ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రవ్వ మొత్తాన్ని ఈ నీళ్ళల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి, రవ్వ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఉప్మాని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పాటికే మీకు రవ్వ బాగా ఉడుకుంటుందండి, మనం మూత పెట్టి ఉడికించాం కదా, బాగా ఉడుకుంటుంది. ఈ ఉప్మా అనేది మీకు కాస్త ముద్దగా కావాలి అనుకుంటే 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు పోసుకోండి. కొంతమంది ఇంకా సాఫ్ట్గా కావాలి అంటే 3 కప్పులు నీళ్ళైనా పోసుకుంటారు, అది మీ ఇష్టం అండి. లేదు ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ఇలా ఉప్మాని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఈ ఆవిరికి ఉప్మా బాగా ఉడుకుతుందండి, ఉడికి పొడి పొడిగా తయారవుతుంది. ఆరేటప్పటికి ఇంకా పొడి పొడిగా వస్తుంది మీకు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లో మరొక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే పొడి ఉప్మా రెడీ. ఇది ఆరేటప్పటికి ఇంకా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని ఈ పొడి ఉప్మాలో లైట్గా పైన చక్కెర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు చక్కెర ఇష్టం లేకపోతే ఊరగాయతో తినచ్చు, లేదా ఏదైనా చట్నీలతో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇప్పుడు మూడవ రెసిపీగా కొబ్బరి దోసలు, దాంట్లోకి మంచి టేస్టీ చట్నీని చూపిస్తాను రండి. ఈ దోసలు వేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కొబ్బరి చెప్పని తీసుకున్నాను, అంటే ఒక కొబ్బరికాయలో నుంచి సగం తీసుకుంటున్నానండి. ఈ కొబ్బరిని నేను ఇక్కడ చూపించినట్లు తురుముకోండి. మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా తీసుకోవచ్చు, కానీ మనం గ్రైండ్ చేసినప్పుడు ముక్కలు సరిగా మెదగవని ఇలా తురుము పెట్టుకున్నాను. అలాగే చిన్న సైజు ఒక 2 క్యారెట్లు తీసుకొని ఈ క్యారెట్లని కూడా నేను ఇక్కడ చూపించినట్లు తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. దీన్నే బొంబాయి రవ్వ, సుజీ అంటుంటాం, మనం ఉప్మా చేసుకుంటుంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు కొబ్బరి తురుము వేసుకోండి. మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు కొబ్బరి తురుము. అలాగే మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా సాల్ట్. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది 1 టీ స్పూను, లేదంటే మీ రుచికి సరిపడా వేసుకోండి. లాస్ట్గా 1 కప్పు దాకా నీళ్లు పోసి ఇవి మొత్తం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఏదైనా బౌల్లోకి తీసుకోండి. ఇలా బ్యాటర్ మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో కొద్దిగా పిండి ఉండిపోయిందండి. దాంట్లో నేను 1 హాఫ్ కప్పు దాకా నీళ్లు పోసి ఆ నీళ్ళను కూడా పోసి కలుపుతున్నాను. ఈ బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉందనుకోండి, దోశలు సరిగా రావండి. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి 10 నిమిషాలు నాననివ్వండి. రవ్వ అన్నీ బాగా నానుతాయి. ఈలోపు చట్నీ చేసుకుందాం మనం. ఈ చట్నీ కోసం ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలు, 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించండి. ఎండుమిర్చి మటుకు మీ కారానికి తగ్గట్టు చూసుకొని తీసుకోండి. అంటే మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకో 2 ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి. కారం మామూలుగా తినే వాళ్ళకి ఈ ఎండుమిర్చి సరిపోతాయి. ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి కొద్దిగా వేగాయండి. ఇలా వేగితే సరిపోతుంది, మరి నల్లగా మాడేంత వరకు వేయించమాకండి. ఇలా వేగిన వీటిల్ని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అంటుంటారు కదా, అవి వేసుకోండి. దీంట్లోనే 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఆల్రెడీ నేను తురిమిన కొబ్బరిలో నుంచి కొద్దిగా మిగిలిందండి, అది వేసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా చింతపండు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లాస్ట్గా కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం కలిపి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని ఈ మిక్సీ జార్లో కొద్దిగా చట్నీ ఉండిపోయింది, దాంట్లో కొంచెం నీళ్లు పోసి నేను ఇలా కలిపి వేస్తున్నాను. ఇలా చట్నీని రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్గా పోపు వేసుకొని ఈ పోపుని చట్నీలో వేసుకొని మొత్తం కలిపేసుకుంటే చట్నీ రెడీ. ఈ చట్నీ ఈ దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇది మామూలు ఇడ్లీ, దోశ రెగ్యులర్గా మనం చేసుకుంటాం కదా ఇంట్లో, ఆ టిఫిన్స్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసి ఈలోపు మనకి పిండి కూడా కాస్త నానుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి బ్యాటరు. లేదు మీకు ఇంకాస్త గట్టిగా అనిపించింది అనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి, సరిపోతుంది. నేను నీళ్లు కూడా ఏం పోయడం లేదు, కరెక్ట్గానే ఉంది పిండి కన్సిస్టెన్సీ. ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ దోశ పెనాన్ని వేడి చేసి కొద్దిగా దోశ పెనం పైన ఆయిల్ వేసి ఈ విధంగా రుద్దండి. ఉల్లిపాయని సగానికి కట్ చేసి అయినా రుద్దండి, లేదా పేపర్ నాప్కిన్తో అయినా ఈ విధంగా రుద్దుకోండి. దోశ పెనం వేడిగా ఉండాలి. అలా వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు దోశలాగా వేసుకోండి. మరీ ఎక్కువ పల్చగా అయితే రావండి, కాస్త మందంగానే వస్తాయి. అంటే మనం ఊతప్పాలు ఎలా వేసుకుంటామో ఆ విధంగా అనమాట. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక సైడ్ కాలనివ్వండి. క్యారెట్ ప్లేస్లో మీరు కావాలి అంటే ఉల్లిపాయలనైనా సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఈ దోశ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా కాలనిచ్చేసి పెనం మీద నుంచి తీసేసేయండి. సేమ్ మళ్ళీ రెండో దోశ వేసుకునేటప్పుడు ఇలా ఒకసారి పెనాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దోశ వేసుకోండి. సేమ్ ఇదే విధంగా నేను ఇక్కడ చూపించినట్లు మిగతా దోశలన్నింటినీ వేసుకోండి. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఒక 2 దోశలు వేసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ తీసుకున్న దోశ పిండి వచ్చేసి నాకు ఒక 6 నుంచి 7 దాకా దోశలు వస్తాయండి. దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలో వేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజు అయినా వేసుకోవచ్చు. చాలా మెత్తగా ఉంటాయండి దోశలు. చూడండి, నేను తుంచి చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈ దోశలను మీరు ఈ చట్నీతో అయినా తినొచ్చు, లేదా మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. లేదు మీకు చట్నీ చేసే ఓపిక లేదు అనుకుంటే జస్ట్ ఊరగాయ వేసుకొని అయినా తినేయచ్చండి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్ రెసిపీగా ఉల్లి బొండా చేసి చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ గాను లేదా స్నాక్స్ గాను తినొచ్చు. మీరు సింపుల్గా చేయొచ్చు, చూపిస్తారండి.
ఈ ఉల్లి బోండా చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 3/4 కప్పు దాకా పెరుగు వేసుకోండి, లేదా 1 కప్పు దాకా అయినా వేసుకోవచ్చు. దీంట్లోనే మీడియం సైజు 2 బంగాళాదుంపలు తీసుకొని వీటిని పైన తొక్క తీసేసి నీట్గా కడిగి నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3/4 కప్పు గోధుమ పిండి వేసుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలంటే మైదా అయినా వేసుకోవచ్చు, కానీ హెల్త్కి మంచిదని నేను గోధుమ పిండి వాడుతున్నాను. మళ్ళీ గోధుమ పిండి వేసుకున్న కప్పుతోటే 1/4 కప్పు బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు అన్నిటినీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. మనం చేత్తో కలపకుండా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాటర్లో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని కలుపుకోండి. దీన్నే బొంబాయి రవ్వ, సూజీ అని కూడా అంటుంటాం కదా, ఉప్మా చేసుకుంటుంటాం మనం, ఆ రవ్వను వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ, బంగాళదుంప, బియ్యం పిండి వేయడం వల్ల బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి బోండాలు. చూడండి మొత్తం కలిపిన తర్వాత కొద్దిగా పల్చగా అనిపిస్తుంది కదా, ఆరిన తర్వాత గట్టి పడుతుంది. కానీ నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా రవ్వను వేసి కలుపుతున్నాను. మరొక 2 టేబుల్ స్పూన్ వేసాను, ఇంకా అంతకంటే అవసరం ఉండదండి రవ్వ. ఇలా పల్చగా అనిపిస్తేనే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇలా చూసుకొని బాగా కలుపుకోండి. చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. రవ్వ కాస్త నాని కొద్దిగా గట్టి పడుతుంది. ఈలోపు ఏం చేస్తారంటే 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని చేతితోటి ఈ విధంగా విడివిడిగా వచ్చేటట్లు బాగా నలపండి. నలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఆయిల్ని కాగనివ్వండి. ఆయిల్ ఒక పక్క కాగుతూ ఉంటుంది. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మనము ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ బాండిల్లో పోసుకునే లోపు పిండి అనేది కాస్త గట్టిపడింది చూడండి. ఒక 5 నిమిషాలకి గట్టిపడిపోతుంది మీకు. ఈ విధంగా ఇడ్లీ బ్యాటర్ లాగా గట్టిగా రావాలి. ఇలా వచ్చిన బ్యాటర్లో ఇప్పుడు ఏం చేస్తారంటే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. లేదా అల్లం ముక్కలు మీకు తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే సన్నగా తురిమైన వేసుకోండి. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయండి. దీంట్లోనే 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే 1-2 చిటికెళ్ళు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోండి. వంట సోడా ఎక్కువ అయిపోయింది అనుకోండి మీకు ఆయిల్ పీల్చేస్తాయి బోండాలు, అందుకని వంట సోడా ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ 1 చిటికెడు లేదా 2 చిటికెళ్ళు వేసుకోండి సరిపోతుంది. ఈ వంట సోడా కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. చేతితోటి ఇలా నలుపుతూ ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి కలపండి. జీలకర్ర వేయడం వల్ల కూడా ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మళ్ళీ నీళ్ళు ఏం పోయొద్దండి. ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాంతోనే బాగా కలిసిపోతుంది. మళ్ళీ నీళ్లు పోయొద్దు. ఒకవేళ మీకు మరీ గట్టిగా ఉంది బ్యాటరు అనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసి కలపండి, అంతకంటే ఎక్కువ వేయొద్దు. చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో ఈ విధంగా బోండాల్లాగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న పిండితోటి ఇప్పుడు బోండాలు వేసి చూపిస్తాను రండి. ఈ పిండి కలుపుకునే లోపు ఆయిల్ కూడా కాగింది. నేను కొద్దిగా పిండిని వేసి చూపిస్తున్నాను చూడండి. పిండిని వేసిన వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్గా కాగిందని. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బోండాల్లాగా వేసుకోండి. ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత కూడా మీరు లో టు మీడియంలోనే పెట్టి ఫ్రై చేయండి, లేకపోతే లోపల వైపు సరిగా వేగదు, అంటే ఉడకదు. పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా ఉడకదు. అందుకని లో టు మీడియంలోనే పెట్టి వేయించండి. అలాగే వేసిన వెంటనే తిప్పకండి. 1 లేదా 2 నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుకుంటూ వేగనివ్వండి. ఈ బోండాలను కూడా మరీ లావుగా వేసుకోవద్దు. లావుగా వేస్తే తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి, లోపల వైపు సరిగా ఉడకవు. మీడియం సైజులో లేదా చిన్న సైజులో వేసుకోండి, తొందరగా వేగుతాయి, లోపల వైపు కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ కలర్ వచ్చేదాకా మాడేంత వరకు వేయించొద్దు. ఇవి తీసిన తర్వాత కూడా ఉల్లిపాయలు కదా కొద్దిగా కలర్ మారుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని బోండాల్లాగా వేసుకోండి. వేడిగా తింటే చాలా బాగుంటాయి ఇవి. లోపల గుల్లగా పైన కరకరలాడుతూ భలేగా ఉంటాయి. పల్లి చట్నీతో కానీ లేదా మీకు ఇష్టమైన చట్నీతో తినండి. పల్లి చట్నీతో అయితే చాలా బాగుంటాయి. అంతే అండి, చాలా సింపుల్ కదా. మీకు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ బోండా తినాలి అనిపిస్తే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఉల్లి బోండాని ఇలా ట్రై చేసి
తిని చూడండి, ఎంత బాగుంటాయో మీరే చెప్తారు చాలా బాగున్నాయి అని. నేను ఒకటి తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి, లోపల గుల్లగా ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.